సొసైటీలో ఆదర్శవంతమైనటువంటి సమాజం కోసం మన కళాశాల తరపు నుంచి రేపు ఏం చేయగలం అనే విషయాన్ని మనకి ఒక అక్షరపూర్వకంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి తప్పనిసరిగా సాధించిన ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో వాటి విషయాలు తప్పనిసరిగా మేము ఆలోచించి ఫర్దర్గా మనం నెక్స్ట్ మీటింగ్స్లో డిసైడ్ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది. ఇప్పుడు మన ఈరోజు సమావేశంలో నాకు తెలిసి చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, మోస్ట్ నోటబుల్ పర్సన్స్ ఉన్నారు, వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడాను వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి దయచేసి. 2-3 అంశాలు. ఒకటి, ఏ రోజు మనం రేపు గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాం అనేది ఫైనల్ చేసుకున్నాం. ప్లస్ ఎవరు ఏ బాధ్యత తీసుకుంటాం అనేది ఫైనల్ చేసుకుంటే ఇక్కడ నుంచి డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ డేట్ కనుగొనడం పరిగెత్తుకుంటూ పనిచేస్తూనే ఉండాలి. ఫైనాన్స్ మ్యాటర్ ఏదైతే ఉంటో ఇప్పుడే అనుకున్నాము, అది మనం బిఫోర్ వీక్ క్లోజ్ అవర్ మీటింగ్ అది ఫైనల్ చేసుకున్నాం. ఎవరైనా ఒక్కళ్ళకి అప్పు చేద్దామా, ఏదైనా అకౌంట్ లేదు అనుకుంటే 2-3 కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసి 3 ఉన్నారనుకోండి, 3 అకౌంట్ ఓపెన్ చేస్తే ఎనీ 2 కెన్ ఆపరేట్ లైక్ దట్. ఆ అకౌంట్ మనం డిస్ప్లే చేస్తాము గ్రూప్లో. ప్రతి ఒక్కళ్ళు కంట్రిబ్యూట్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు కంట్రిబ్యూట్ చేయాలా. ఎవరన్నా స్పాన్సర్ చేసుకునే అవకాశం, సపోజ్ ఫుడ్ ఉంది, తయారు ఉంది, లేదు అనుకుంటే అయితే అరేంజ్మెంట్ ఉంది, బాబు ఈ అరేంజ్మెంట్ నేను చూసుకుంటా, ఫుడ్ నేను చూసుకుంటాను, డయాస్ ఏర్పాటు నేను చూసుకుంటాను అని ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఆ స్పాన్సర్ నేమ్ని రేపు మన సామాన్యుల్లో కానీ మ్యాగజైన్లో కానీ ప్రముఖంగా వారు స్పాన్సర్ చేసినట్టుగా మనం ప్రకటించుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్, వాళ్ళకి ఫీల్ హ్యాపీ. అట్లాగే మనం కూడా చాలా ఆనందంగా కార్యక్రమాలు జయప్రదంగా చేసుకోవచ్చు. అక్కడ మీరు అనౌన్స్ ఆ కమిటీ అనౌన్స్ చేస్తున్నాం. ఒకటి మీరు చెప్పడానికి ముందు ఓకే డేట్ చెప్పేది సార్ చెప్పేసి శ్రీనివాస సార్ చెప్పేది ఏంటంటే డేట్ మనం వెళ్ళే ముందు డిసైడ్ చేసుకున్నాము. ఫస్ట్ ఎవరు ఏ దాంట్లో ఉంటారనేది మీరు ఒక్కొక్కళ్ళు మరి కొంతమందికి ఇచ్చామని చూడండి. ఒకసారి ఏ కంపెనీలో ఉంటారో మీరు డిసైడ్ చేసి చెప్పండి దయచేసి. ఆల్మోస్ట్ మనం గ్రూపులో పంపించాం ఇంతకుముందే. ప్రతి ఒక్కరు ఏదో కంపెనీ బాధ్యత 15 కంపెనీలు అందరూ అడ్మిన్స్గానే ఉన్నారు. లేకపోతే కనుక దయచేసి తర్వాత చెప్పండి, వాళ్ళు అడ్మిన్ యాడ్ చేస్తాం. అడ్మిన్ ఇదే చేస్తాం నేను అందరూ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఒక చివరి నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు లేచి వాళ్ళ అభిప్రాయం చెప్పండి, ఏ కంపెనీ ఉంటుందో చెప్పేసుకుంటే రాజేసుకుంటాము. మన మీరు డేట్ చెప్పేటప్పుడు అప్రాక్సిమేట్ డేట్ ఒకటి చెప్పండి, ఏ రోజు జరుపుకుంటే బాగుంటుంది అనేది. నా సలహా ఏంటంటే May 15 చేద్దామని చెప్పి మన గతంలో అనుకున్నాము. బట్ ఈ టైము నాకు చాలామంది కాల్ చేసి చెప్పింది ఏంటంటే మిడ్ ఆఫ్ మే ఇది వెరీ వెరీ టఫ్, రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లో జూన్ 7th బక్రీద్ వచ్చింది, జూన్ 8th సండే వచ్చింది. జూన్ 7th బక్రీద్ అండ్ సాటర్డే, అంటే జూన్ 8th వచ్చేసి సండే వచ్చింది. సో ఫస్ట్ సాటర్డే సండే 2 కలిపి వచ్చినాయి. కాబట్టి ఆ రెండింటిలో ఏదో పెట్టుకుంటారు. బక్రీద్ రోజు మనం పెట్టుకుంటే ఇబ్బంది. కాబట్టి 8th సండే ఇదా కొంచెం బాగుండే అవకాశం అది చెప్పినట్టు. అట్లా మీరు చెప్పేటప్పుడు అది కాదు అనుకుంటే ఇంకో డేట్ చెప్పి దాన్ని బట్టి మనం ఏదో ప్రయాణం చేస్తున్నాం. దాంతోపాటు మీరు ఏ కంపెనీలో ఉన్నారో డిసైడ్ చేసుకుంటాం. మీ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పోజర్, మీ యొక్క స్టడీ, మీ యొక్క స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఏరియా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు దాంట్లో రాణించగలిగే అవకాశం. కొంతమంది ఉన్నారు. మ్యాగజైన్ సెక్షన్ ఉంది. మ్యాగజైన్ సెక్షన్ ఏంటంటే తెలుసా, అన్ని బ్యాకింగ్ ఫోటోలు ఆ మ్యాగజైన్లో రావాలా. మన పూర్వ ప్రిన్సిపాల్స్, లేదు వాళ్ళకి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, లేదు వాళ్ళకి మీరుంటే చీఫ్ మినిస్టర్ సందేశం పంపిస్తే ఆయన గారు చేస్తాము, డిప్యూటీ సీఎం గారు చేస్తాం. ఆ సందేశాన్ని రేపు మన మ్యాగజైన్లో రేపు రావాలి. టైం కూడా ఎక్కువ లేదు, ఎలా 15 రోజుల టైం ఉంది. ఆ నెల 15 రోజుల దాదాపు టైం ఉంది. ఈ దీంట్లో కలెక్టర్ గారు కూడా సందేశం దాంట్లో రావాలి. నోటబుల్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది సైంటిస్టులు ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుపతి మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ రాలేకపోయినా వాళ్ళ యొక్క సందేశాన్ని మనం దీంట్లో వచ్చేటట్టుగా చేసుకోవాలా. అన్ని గ్రూపుల్లో అన్ని బ్యాచ్ల యొక్క ఫొటోస్ కూడా రావాలా.
ఆ రకంగా కొన్ని కవితలు రాయొచ్చు, కూడా కొంతమంది కథానికలు రాయొచ్చు, ఏదైనా సరే వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే దాంట్లో రాయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక ఎడిటర్ గ్రూప్ లాగా వాడు తయారయ్యి ఆ మ్యాగజైన్ తయారు చేయాల్సి ఉంటుంది. అట్లా దానికి సంబంధించి నేనుంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటే దాన్ని ఆ పేరు ఇవ్వండి. అట్లానే సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, డెకరేషన్. కొంతమంది డెకరేషన్ అంటే పెళ్లి ఏర్పాటు జరిగిందనుకోండి, మొత్తం ఏర్పాట్లన్నీ అప్లై చేసేస్తారు, తెలియకుండా చేస్తారు. ఎందుకంటే అతనికి ఇంటర్నల్గా స్కిల్ ఉంటుంది ఆటోమేటిక్గా.